రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయంగా ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ప్రస్తావన చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఇప్పుడు భారీగా ముందుకు రావడంతో అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి అటు టీడీపీ, ఇటు వైసీపీ, జనసేన, అలాగే ఇక బీజేపీ అందరూ కూడా డిస్కస్ చేస్తున్నారు. ఎలాగైనా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఓట్లు వేస్తారని, తెలుగుదేశం పార్టీలోకి రావాలని తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీలోకి రావాలని అమిత్ షా, మోదీ లాంటి వాళ్ళు సైతం ఎదురు చూస్తున్నారు. ఇక జనసేన అంటారా న్యూట్రల్. ఎందుకంటే జనసేన పార్టీలోకి ఎవరొచ్చినా తెలుగుదేశం పార్టీకే లాభమే. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయం పట్ల మరొకరు కూడా ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళే వైసీపీ. ఈ నేపథ్యంలో వైసీపీ రాజకీయాలు కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కాబట్టి ఏం చేయాలో ముందు అదే అర్థం కాక అందరూ తలలు పట్టుకుని కూర్చుంటున్నారంటూ చెప్తున్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు చేస్తున్న ఈ వ్యాఖ్యలపై నిజంగానే సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి రాజకీయంగా తరచూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తనకు కూడా ఇప్పుడు రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావనకి సంబంధించి మరి ఓటు కోసం వెళ్లాల్సిన అవసరం కూడా ఉందంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ సైతం ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ అవుతోంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మంచి విజయాన్ని సాధించి భారీగా సక్సెస్‌ని పొందాలంటే వీటితో పాటు ఇంకా చాలా విషయాలే ఉన్నాయని, రాజకీయంగా మాత్రం తాను ఇప్పట్లో రాదలుచుకోలేదని ఎన్టీఆర్ గురించినటువంటి రాజకీయ ప్రస్తావన స్వయంగా ఎన్టీఆరే క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.